ఈరోజు మనము ఒక అందరికీ చిన్నప్పటి నుండి విన్న స్టోరీ, ఆయా సినిమా క్లిప్స్లో కూడా ఇవి చూస్తుంటాం, నాటకాల్లో కూడా ఈ స్టోరీ గురించి మనం విన్నాం. ఈరోజు మరికొన్ని సంగతులతో దేవుని యొక్క మాటల్లోనికి, వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ద రిచ్ మ్యాన్ అండ్ లాజరస్, ధనవంతుడు, లాజరు. ఈ భూమి మీద బ్రతికిన ప్రతి మనిషి ఎవరికి స్వర్గం కావాలి అని అడిగితే నాకు అవసరం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు పరలోకం కావాలి? ఒకసారి చేతిరెత్తండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. అందరికీ పరలోకం కావాలి. కొందరు ఎత్తలేదు, మీకు వద్దా? అందరికీ పరలోకం కావాలి కదా, అందరికీ పరలోకం కావాలి. ఆ తర్వాత పక్కనే ఇంకోటి ఉంది చూడండి, who lives like Christ. ఎవరు యేసు కోసం జీవిస్తారు, యేసులాగా జీవిస్తారు అంటే చేతులెత్తే ఏమైనా కనబడుతున్నారు చూడండి. పరలోకం ఎవరు కావాలంటే అందరూ చేతులెత్తారు. యేసులా ఎవరు బ్రతుకుతారు, యేసు కొరకు ఎవరు బ్రతుకుతారంటే చాలా తక్కువ మంది కనపడుతున్నారు. ఈరోజు సంఘంలో కూడా అంతే. పరలోకం అందరికీ రావాలి, స్వర్గం అందరికీ కావాలి, ఆశీర్వాదాలు అందరికీ కావాలి, కానీ యేసులాగా మేము బ్రతకం, యేసు కోసం మేము బ్రతకం అన్నట్టుగా ఉంటున్నారు. దాని వలన మనకి ప్రయోజనం లేదు. కానీ ఆశ ఉంటే సరిపోదు, కానీ ఆశకు ఏముండాలంటే ప్రయత్నం కూడా తోడు ఉండాలి. నాకు అదంటే ఆశ ఉందండి, ఇదంటే ఆశ ఉందండి అనుకుంటాం, కానీ ఆశతోనే కాకుండా ఆశకు ప్రయత్నం తోడైతేనే దాన్ని ఎలాగైతే మనం మరి సంతరించుకుంటామో, దేవుని యొక్క రాజ్యము, నిత్య రాజ్యము, నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలంటే వెళ్ళాలి అన్న కోరిక ఉండాలి. కోరికతో పాటు క్రీస్తు కొరకు, క్రీస్తులా బ్రతకాలన్న ఆసక్తి కూడా ఉండాలి. కోరికతోనే కాకుండా ఆసక్తి కూడా ఉన్నప్పుడే మనం ప్రభు కోసం బలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం వినబోతున్నటువంటి ధనవంతుడు, లాజరు, ద రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. చిన్నప్పటి నుండి వింటున్న ఈ స్టోరీలో ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క ధనవంతుడు, లాజరు, ఈ కథ నిజంగా ఇది ఒక కేవలం ఉపమానం మాత్రమేనా, ఒక కథ మాత్రమేనా, లేకపోతే అది ఏమన్నా చరిత్రలో జరిగిన ఒక ఘట్టమా అనేది మనం మొదటిగా దాని గురించి కొంత ఇంట్రడక్షన్ ఆలోచన చేసి ఆ తర్వాత అసలైనటువంటి భాగంలోనికి మనం వెళ్దాం. ఇస్ ఇట్ రియల్ ఆర్ ఫ్యాబుల్ స్టోరీ? ఇది నిజమైన కథ, ఓన్లీ కల్పించినటువంటి కథ. చిన్నప్పుడు మనం ఎన్నో కథలు చదువుకున్నాం, చందమామ కథలు, పాతాళ భైరవి కథలు కదా, ఎన్నో కథలు. చిన్నప్పుడు కథ అనగనగా ఒక కాకి, ఆ కాకికి ఇద్దరు స్నేహితులు. ఈ కథలన్నీ ఎక్కడైనా జరిగినాయా అనుకుంటే అవి కేవలం నీతి కథలుగా, కొన్ని కల్పించినటువంటి కథలుగా కనబడుతున్నాయి అంతే. అవి వాస్తవాలు కాదు. కథల్లో కాకులు మాట్లాడినట్టుగా, పులులు మాట్లాడినట్టుగా, స్నేహం చేసినట్టుగా, అడవికి వెళ్ళినట్టుగా కనబడుతూ ఉంటాయి. కానీ రియల్ లైఫ్లో అవి కేవలము ఫిక్షనల్ స్టోరీస్. కాబట్టి ఈ యొక్క ధనవంతుడు, లాజరు అనేది కేవలం ఉపమానం మాత్రమేనా, లేకపోతే జరిగినటువంటి ఏమన్నా సంఘటన, ఏమన్నా యథార్థమైనటువంటి గాథ అనే ఆలోచన చేస్తే బైబిల్లోనే ఆలోచన చేద్దాం. బైబిల్లో చదివిన వాక్య భాగాల్లో కొన్ని వచనాలు దీని గురించి బ్యాక్గ్రౌండ్ని, కొన్ని విషయాలు మీ ముందు పెట్టి ఆ తర్వాత లోతుల్లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము, ఇందాక సోదరి సుజన్ సిస్టర్ చదివినటువంటి వాక్య భాగంలో చూస్తే 16వ అధ్యాయం 19వ వచనం, ధనవంతుడు ఒకడు ఉండెను అంటే ధనవంతుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? కథలోనే ఉన్నాడా? ధనవంతుడు ఒకడు ఉండెను అని ఆ ధనవంతుడు గురించి రాస్తున్నాడు. చూడండి, అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ధనవంతుడి గురించి మాట్లాడుతూ తన యొక్క జీవితం గురించి చెప్తున్నాడు, తన జీవన శైలి. ఆ ధనవంతుడు ఒకడున్నాడు, అతడు బట్టలు రంగు కూడా చెప్పబడింది, పేరు మాత్రం చెప్పబడలేదు.
ధనవంతుడు అన్నది మాత్రమే చెప్పబడింది తప్ప పేరు కూడా దేవుడు రాయించడానికి ఇష్టపడలేదు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతని బట్ట ఎలాంటిదంటే ఆ బట్టకు రంగు ఎలాంటిదో కూడా రాయబడి ఉంది. సన్నపు నారని వస్త్రములు, అంటే చాలా కాస్ట్లీ గార్మెంట్స్, అవి ధరించుకుని ప్రతిదినము ఎలా ఉండేవాడంట, సుఖపడడం అంటేనే చాలా లగ్జరీ లావిష్ లైఫ్, కానీ బహుగా సుఖపడుచుండెను అంటే తను ఎంత ఎవ్రీడే ఒక లగ్జరీ లావిష్ లైఫ్లో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా ఈ ధనవంతుడు కనబడుతున్నాడు. ఇంతకీ ఈ ధనవంతుడు ఒకడు ఉండేను అంటే ఎప్పుడున్నాడు, అది నా ప్రశ్న. ధనవంతుడు ఉండేను ఎప్పుడున్నాడు, ఏ కాలంలో ఉన్నాడు? ఇది కథ మాత్రమా, యథార్థమైనటువంటి జీవిత గాథ? ఈ గాథను మనకెందుకు చెబుతున్నారు? ఈ 3 విషయాలు నేను చెప్తాను ఈరోజు. ఇది కథ, యథార్థమైన సంఘటన అని చూస్తే ధనవంతుడు ఒకడు ఉండేనంటే ఎప్పుడో ఉన్నాడు అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇందుకే ఎప్పుడున్నాడు అని ఆలోచన చేస్తే అదే గ్రంథంలో when did it happen, ఎప్పుడు జరిగింది? చూడండి ధనవంతుడు ఎలా ఉన్నాడు చూడండి. చూస్తే ఆ కథలో ఆ పక్కన బీదలాజు ఉన్నాడు, ఆ పక్కన ఒక కుక్క, ఒక డాగ్ ఉంది. తన కురుపులు అవి 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 నాకుతూ ఉన్నప్పుడు ఆ ధనవంతుడు చక్కగా విందుతో విలాసంతో ఎంత దర్జాగా తను బ్రతుకుతున్నాడో మనకు కనబడుతూ ఉంది. ఈ ఘట్టాన్ని యేసుప్రభు వారు చెబుతున్నారు 2000 సంవత్సరాల క్రితం. చెబుతున్న సందర్భంలో ఈ ధనవంతుడి గురించి మాట్లాడుతున్నాడు. ధనవంతుడు ఉండేను అన్నాడు. ఎప్పుడు ఉన్నాడు, ఎప్పుడు జరిగింది అంటే అదే బైబిల్లో చూద్దాం. అదే బైబిల్ గ్రంథంలో 16వ అధ్యాయము 31వ వచనం చూస్తే, అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడలా, అంటే ఏ కాలంలో ఉన్నారంటే మోషే ప్రవక్తలు బ్రతికిన కాలంలో జరిగినటువంటి ఘట్టము. ఇది కథ కాదండి. బైబిల్లో కథలు ఉండవు. కథలంటే అంటే మన భాషలో చెప్పాలంటే ఎవరైనా ఏదైనా మాట చెప్పారనుకోండి, పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి, ఏం చేసావు, ఎక్కడికి వెళ్ళావు అంటే ఏదో ఏదన్నా విషయం చెప్పినప్పుడు అది సరిగా పొసగకపోతే కథలు చెప్తున్నావా అని అడుగుతాం. అంటే స్టోరీస్ అంటే అదేదో రియల్గా ఉన్నట్టు ఉంటుంది, అదొక ఫేబల్. కాబట్టి బైబిల్ కథల పుస్తకాలుగా ఏదో కాలక్షేపం కోసం చదివే పుస్తకం కాదు, కానీ ఇందులో యథార్థ గాథలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. ఒక విత్తు అని ఉపమానం చెప్తే అది కళ్ళ ముందు కనపడుతున్న యథార్థమైన సంఘటనే. ఏదో కూడా ఒక ఫిక్షనల్ స్టోరీగా లేదండి. బైబిల్లో కూడా కంటికి కనబడే సంగతులను చూపించి కనబడని విషయాలు చెప్తూ ఉంటారు. కనబడే విషయాలు చూపించి దేవుడు కనబడని విషయాలు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కనబడని విషయాన్ని చూపించి ఈ ప్రపంచానికి దేవుడు ఒక మంచి విషయాన్ని అని ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ధనవంతుడు ఎప్పుడు బ్రతికాడంటే మోషే బ్రతికిన కాలంలో బ్రతికినవాడు. మోషే ప్రవక్తలు అంటే అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇంతకీ మోషే కాలంలో ఎక్కడ ఉన్నాడు? మోషే యొక్క లైఫ్ స్టోరీలో చూస్తే మోషే కాలంలో కనాను దేశంలో ఉన్నాడా, అరణ్యంలో ఉన్నాడా, ఐగుప్తులో ఉన్నాడా? పోనీ కనాను దేశంలో ఉన్నాడు అని అనుకుంటే కనాను దేశానికి మోషే గారు వెళ్ళారా? వెళ్ళలేదే. అంటే కనాను దేశంలో వెళ్ళడానికి కుదరదు. పోనీ అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు ఎంతగానో మరి వాళ్ళు ప్రయాణం చేశారు కాబట్టి పోనీ ఆ మార్గంలో ఉన్నారా? వాళ్ళు పోనీ అక్కడ ఉన్నారు అనుకుంటే నిజంగా అక్కడ ఆకలి బాధ ఏముంటుంది చెప్పండి? ఆకలి బాధ ఏముంటుంది? ఆకాశం నుండి మన్నాను దేవుడు కురిపించాడు, పూరేళ్ళు కురిపించాడు. ఆకలి బాధ లేదు, దప్పిక బాధ లేదు. అంటే ఈ ఘట్టము కానాను దేశంలో జరిగిన ఘట్టము కాదు, అరణ్యంలో జరిగిన ఘట్టము కాదు, కానీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందంటే ఐగుప్తు దేశములో జరిగింది. ఇది కథ కాదు, ఇది యథార్థమైన సంఘటన, యథార్థమైన గాథ. ఈ యథార్థమైన గాథను తీసుకొచ్చి యేసుప్రభువారు పెడుతున్నారు వాళ్ళ ముందు. ఈ యథార్థమైన సంఘటన తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకు పెట్టాడు యేసుప్రభువారు? ఎందుకు పెట్టారు? వాట్ ఈస్ ద కంటెస్ట్? సంఘటన ఎందుకు పెట్టారు? ఈ సంఘటనను అప్పుడు ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలన ముందు ఎందుకు పెట్టారు అంటే, ఎందుకు ఈ యొక్క యథార్థమైన సంఘటన వారికి చెప్పవలసి వచ్చిందంటే,
ఆ యొక్క గ్రంథంలో లూకా సువార్త 16వ అధ్యాయంలో 19 నుండి 31 వచనాలు పైన చదివితే మీకు అర్థమవుతుంది. ప్రారంభంలో మీకు అర్థమవుతుంది ఏంటంటే, లూకా సువార్త 16వ అధ్యాయం 14 వచనంలో ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, వాళ్ళు ధనాన్ని బాగా ప్రేమిస్తారు, చాలా బాగా ప్రేమిస్తారు. ఎవరు? పరిసయ్యులు. పరిసయ్యుల్లో ఎలాంటి పరిసయ్యులు అంటే ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు, అంటే ధనాన్ని ప్రేమించే పరిసయ్యులు. యేసుప్రభువు వారు చెప్పే మాటలు విన్నప్పుడు ఆయన్ని ఏమైనా అపహసిస్తున్నారు, అని మాక్ చేస్తున్నారు, ఎద్దేవా చేస్తున్నారు ఆయన్ని. ఏంటి ఈయన ఇలా చెబుతున్నాడు, ఈయన చెప్పిన మాటలన్నీ ఎవరైనా అసలు ఈ లోకంలో బతుకుతారు, ఇలాగా ఈ లోకంలో ఎవరైనా జీవిస్తారా, ఏంటి డబ్బు గురించి ఎలా చెప్తున్నాడు అనుకున్నారు. ఏం చెప్పారు తెలుసా? డబ్బు గురించి, ధనం గురించి ఏం చెప్పారంటే అదే మాటలు మనం చూస్తే బైబిల్లో 16వ అధ్యాయంలో అదే గ్రంథంలో 9వ వచనంలో, అన్యాయపు సిరి వల్ల మీకు స్నేహితులను సంపాదించుకునుడి, ఎందుకనక ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మును చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. అన్యాయపు సిరి వలన వీళ్ళు ఏం చేస్తూ ఉండారంటే, ఆ పరిసయ్యులు అన్యాయం, ఎంతవరకు అన్యాయం అంటే, ఎవరైనా దంపతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మా ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని వెళితే వాళ్ళు అంటారు, ఓకే నీకు సమస్యలు ఉన్నాయి, అయితే ఎందుకు కలిసి బతుకుతావు, మేము ఉన్నాం కదా మా దగ్గరికి వచ్చే మీ ఇద్దరిని విడగొట్టేస్తాం, అలా విడగొట్టాలంటే మాకు డబ్బులు కావాలి అని, మీకు కావాలి మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి, పరిత్యాగ పత్రిక ఇవ్వాలంటే ఏం కావాలి, ఇవ్వాలంటే మీరు రాయాలి కదా, మీకు ఇవ్వాలి కదా, అంటే మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని అన్యాయపు సిరితో డబ్బును ప్రేమించి క్రూరంగా వాళ్ళ యొక్క పని డబ్బు సంపాదించడమే పని, అన్యాయంగా సంపాదించడమే పని, ఇలాగా ఉంటున్నారు. ఇంకొక విషయంలో చెప్తే అన్యాయపు సిరి అంటే, ఈ సిరి అనేది మనిషిని అన్యాయం చేస్తుంది. ఎంతగా అన్యాయం చేస్తుంది అంటే, ఈ ధనవంతుడు కూడా అన్యాయం చేసింది. సిరే మనిషిని అన్యాయం చేస్తుంది. ఈ ధనాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో దాని యొక్క పరిస్థితి ఏంటో అర్థం కాక ఇదే లోకం అనుకుని దానికోసమే తమ జీవితాన్ని దారాదత్తం చేసుకుని చివరికి అన్యాయం అయిపోయిన ఒక ధనవంతుడు కాదని ఈరోజు మనం వింటున్నాం. ఈ సిరి అన్యాయం చేస్తుంది. దాన్ని మీరు ప్రేమించవద్దు, సంపాదించవద్దు అంటలేదు. సంపాదించాలి, మనం బ్రతకాలి కాబట్టి సంపాదించాలి, కానీ దాన్ని ప్రేమించి దానికోసమే మీరు బ్రతకొద్దు అని చెబుతూ ఆయన అంటున్నటువంటి మాటలు మనల్ని ఆలోచింపచేసే మాటలుగా మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్ వచనంలో చూస్తే ఆయన అంటూ ఉంటాడు, ఏ మనుషుడును ఇటు సిరికిను దేవునికి దాసుడుగా నేరరు. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తిరునుకరించును. మీరు దేవునికిను సిరికిను సేవింపలేరని చెప్పాను. బోత్ ఆర్ కాంట్రరీ. యు కెనాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ మనీ. రెండు వ్యతిరేకమైనవి. నువ్వు ధనాన్ని బాగా ప్రేమించావు అనుకోండి, దేవుణ్ణి ప్రేమించలేవు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ధనాన్ని ప్రేమించలేవు. ధనాన్ని సంపాదించాలి, సంపాదించడం వేరు, ప్రేమించడం వేరు. యు కెనాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ మనీ. కానీ అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఎలాంటి వాళ్ళంటే ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు, ధనం వెంబడ, ధనం కోసం ఎన్ని నీచ కార్యములైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి సందర్భంలో, ఇలాంటి కాంటెక్స్ట్లో యేసుప్రభువు వారు తీసుకొచ్చి ధనవంతుడు గురించి చెప్తున్నాడండి. ధనవంతుడు ఒకడు ఉండెను. ఎప్పుడున్నాడు? మోషే కాలంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఇంతకీ ఈయనెవడు? ఈయన కూడా ఇలాంటి జాతే, పరిసయ్యులు లాంటి వ్యక్తే. పోనీ ఈ యొక్క ధనవంతుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తుకి సంబంధించిన వ్యక్తి, ఐగుప్తు స్థితికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన కూడా ఇజ్రాయేలుకు సంబంధించిన వ్యక్తే, ఇజ్రాయేల్ సంబంధించిన వ్యక్తే. ఆ వ్యక్తిని తీసుకొచ్చి యేసుప్రభువు చూడండి ఎంతగా ఎనాలిసిస్, అంటే బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను మనం చక్కగా ఆలోచన చేసి ఎనాలిసిస్ చేయడం. మనం ఎలాగైతే లోక సంబంధంగా
మరి ఆఫీస్లో ఎంత అనాలిసిస్ చేస్తామంటే ఒక చిన్న లింక్ ఇస్తే ఒక ఇష్యూ ఒకటి వచ్చిందంటే దానికి ముందు వెనక ఎంత పెద్దగా అనాలిసిస్ చేసి దాన్ని మనం ఒక డాక్యుమెంటేషన్ చేస్తాము, దాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు కూడా వాక్య భాగాన్ని కూడా అనాలిసిస్ చేయాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేది మన హృదయంలో పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న ప్రకారం మన జీవితంలో బ్రతకాలి. అప్పుడే అందులో ఎంతో అర్థవంతమైన జీవితం ఉంటుంది. ఇక్కడ ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో వచ్చేసరికి ఒకసారి మనం వెళ్ళిపోతాం, అసలైన స్టోరీలోనికి వెళ్ళిపోతాం. ధనవంతుడు ఒకడు నిన్ను అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకుని ప్రతి దినము సుఖపడుచుండు వాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత బాగా సుఖపడుతున్నాడంటే మీరు స్క్రిప్చర్లో మీరు చూసే ఉంటారు, అలాగే పిక్చర్లో కూడా మీరు చూసే ఉంటారు. ఆ పిక్చర్లో మీకు కనపడుతుంది కదండి. చూడండి ఎంత చక్కగా విందులతో విలాసంతో తనకు వచ్చినటువంటి డబ్బుల్ని చాలా సరదాగా చక్కగా గడుపుతూ ఇదే జీవితం ఇదే శాశ్వతం అని ఉంటున్నాడు. ఆ పక్కనే ఒక లాజరు చూడండి బిక్కు బిక్కు అని చూస్తూ ఉంటున్నాడు. నిజంగా ఒక ధనవంతుడి ఇంట్లో లాజరు ఒక భేదవాడు ఉంటే ఎవరు ఊరుకుంటారా? తీసేయండి అంటారు బయటికి. ఒక భేదవాడు సరిగా బట్టలు లేక అనారోగ్యంతో కురుపులతో ఉంటే ఆ టేబుల్ పక్కన కూర్చుంటారు ఎవరైనా చెప్పండి? ధనవంతుని ఇంట్లో టేబుల్ పక్కన కూర్చుంటారా? ఆ స్థానం ఉంటుందా? ఉండదు. అలా ఉంది అంటే అర్థం ఏంటి? అలా ఉంది అంటే ఈ ధనవంతుడికి లాజరు గురించి కూడా తెలుసుండొచ్చు, ఇతని గురించి తెలుసుండొచ్చు, ఇతని గురించి ఆలోచించుండొచ్చు. సరేలే ఏదో బతుకుతున్నాడు కదా అని తెలిసిన ఒకప్పుడు మంచిగా బతికాడేమో. ప్రతివాడు దరిద్రుడు పుట్టుకతోనే దరిద్రుడు ఉండరు కదా, అవుతారు. పరిస్థితులను బట్టి దరిద్రులుగా అవుతారు. ఒకప్పుడు మంచిగా ఉండొచ్చు, ఇప్పుడు దరిద్రుడు అయిపోయాడు అనేక రకాల కారణాల బట్టి. కానీ నేనైతే ధనవంతుడిగా ఉన్నాను. ఎందుకు ధనవంతుడు ఉన్నాడు? ఊరికనే ధనవంతుడుగా ఉన్నాడా? అతను ఎన్నో అన్యాయంగా సంపాదించాడు, ఎన్నో ఇష్టానుసారంగా బ్రతికాడు, డబ్బు సంపాదన ధ్యేయంగా చేసుకున్నాడు. హ్యాపీగా ఈ లోకంలో ఆనందంగా బ్రతకాలి అని ఆలోచన చేశాడండి. ఇది ఆయన పరిస్థితి. ఇక లాజర్ యొక్క పరిస్థితి ఏంటో మనం చూద్దాం. ధనవంతుడి పరిస్థితి మనం చూసాం. లాజర్ స్థితి ఎలా ఉందంటే, లాజర్ గారికి ఆకలి వేస్తే, మనం ఆకలి వేస్తే ఏం చేస్తాం చెప్పండి? ఆకలి వేస్తే పిల్లలు ఏమంటారు? మమ్మీ ఫుడ్ కావాలంటారు, అంతే. ఒక ఆర్డర్ పాస్ చేయగానే వెంబటే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసిన ఫుడ్ టేబుల్ మీదకి వచ్చేస్తుంది. మనం ఆకలి వేస్తే ఏం చేస్తాము? టేబుల్ దగ్గరికి వెళ్ళి చక్కగా వడ్డించుకుని తింటాము. కానీ ఈయనకి ఆకలి వేస్తే ఈయన ఏం చేయాలి? ఈయనకి ఆకలి వేయాలంటే ముందు ఎవరికి ఆకలి వేయాలి? ధనవంతుడికి ఆకలి వేయాలి. ధనవంతుడు ఆకలి వేస్తే ఏం చేస్తాడు? టేబుల్ దగ్గరికి వస్తాడు. టేబుల్ దగ్గరికి వస్తే అక్కడ తింటాడు. తిన్న తర్వాత ఆ రొట్టె ముక్కలు మిగిలిపోతాయి కదండి, అవి మిగిలిపోవాలి. మిగిలిపోయిన తర్వాత అవి పడిపోవాలి. పడిపోయిన తర్వాత అవి ఏరుకుని ఈయన తినాలి. చూస్తారు ఒకసారి బైబిల్లో చూద్దాం. చూస్తే ఆయన పరిస్థితి చూడండి ఎంత దీన స్థితిలో ఉందంటే, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుంటున్నాడండి. అంటే ఆయన ఆకలేస్తే అన్నం తినే పరిస్థితి లేదు. ఆ రొట్టె ముక్కలు పడితే అవి తీసుకుని తినే పరిస్థితి. ఇంతలో అతను ఆ రొట్టె ముక్కలు పడినయో లేదో ఆయనకు కూడా కాంపిటీషన్. అక్కడ పక్కన ఎవరున్నారు? కుక్కలు. అవి ఊరుకుంటే చెప్పండి, అవి కూడా తింటూ ఉంటాయి ఓ పక్క నుండి. అవి తిన్న తర్వాత కూడా ఎక్కడో మిగలాలి. కొన్ని రొట్టె ముక్కలు మిగిలితే అవి తీసుకుని పరిస్థితి. అతను దేహం అంతా సరిగా లేదు, కురుపులు. ఓ పక్కనేమో కుక్కలు కూడా పరిస్థితి చూస్తే కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను అని చూడండి. అంటే తన యొక్క ఈ యొక్క మైండ్లో ఈ యొక్క పిక్చర్ మనం పెట్టుకుంటే ధనవంతుడి స్థితి ఎలా ఉంది, ఈ యొక్క బీద లాజరు పరిస్థితి ఎలా ఉంది. రెండు ఆపోజిట్ లైఫ్. ఇది భూమి మీద జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. ఒకప్పుడు క్రీస్తు పూర్వం జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. కొంతకాలం అయిన తర్వాత ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామును రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయాను. దరిద్రుడు చనిపోయాడు. ఆ తర్వాత చూస్తే ఇంకొక వాక్యంలో ఒక మంచి మాట ఉంది. ధనవంతుడు కూడా చనిపోయి
పాతి పెట్టబడెను. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వారు ఏదో ఒక రోజున చచ్చిపోవాలి. ధనవంతుడైనా చచ్చిపోవాలి, దరిద్రుడైనా చచ్చిపోవాలి. ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి అయినా చచ్చిపోవాలి, అమెరికా అగ్రరాజ్యాన్ని ఏలినటువంటి ప్రెసిడెంట్ అయినా చనిపోవాలి, సామాన్యుడైనా చనిపోవాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోవాలి. ఆ దరిద్రుడు చనిపోయాడు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, చనిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే, అతను ఎక్కడికి వెళ్ళాడంట, దేవదూతలు వచ్చాయి. ఆ దేవదూతల్లో ఈయనను ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయాయి, అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు తీసుకుని వెళ్ళిపోయాయి. ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. వెంబట ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. అప్పుడే పాపం చనిపోయాడని అతన్ని శవాన్ని తీసుకుని వెళ్ళి కట్టెల మీద పేర్చి, లేకపోతే సమాజ చేయడానికి కార్యక్రమాలు వీళ్ళ ఇండియా భూమి మీద ఉన్న వాళ్ళు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉంటే ఈయన ఏ పనిలో ఉన్నాడు, పాతాళములో బాధపడుచు అని చూడండి. అక్కడ బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాముని అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ని చూచి అడుగుతున్న మాటలండి. ఈ యొక్క సందర్భాన్ని మీరు ఆలోచన చేయండి, జ్ఞాపకం చేసుకోండి, పిక్చరైజ్ చేసుకోండి మీరు మైండ్లో. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను, ఎవరి వేలి కొనను, లాజర్ యొక్క వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ని పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను అని కేకలు వేసి చెబుతున్నట్టుగా మనకు కనబడుతుంది చూడండి. ఓ పక్కన అబ్రహాము దగ్గర లాజర్ గారు ఉంటే, ఇంకొక పక్కన ధనవంతుడు కేకలు వేస్తున్నాడంట. ఆయన అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటో తెలుసా? ఆయన అడుగుతున్న రిక్వెస్ట్ దాహం. ఎవరైనా మనం వేసవి కాలంలో ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఒక చుక్క మంచినీళ్ళు ఇవ్వండి అంటారు. అనగానే కరెక్ట్గా ఒక గ్లాస్ తీసుకువెళ్ళి ఒక చుక్క ఇలా ముంచి ఇదిగో తాగండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? సరిపోతుంది అన్నా? అంత ఎండలో వస్తే ఒక చుక్క మంచినీళ్ళు ఇవ్వమంటే అర్థం ఒక చుక్కని కాదు, అది ఎందుకు సరిపోతుంది చెప్పండి, నాకు ఎందుకు సరిపోదని అంటాం. ఈయన అడుగుతున్న పరిస్థితి చూస్తే, నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు అంటున్నాడు. అంటే తన వేలి కొలను నీళ్ళలో ముంచి అనే పదాన్ని ప్రయోగించాడంటే తను ఎంత వేదన పడుతున్నాడో మనకు అర్థం కావాలి. ఒక వాటర్ బాటిల్ అడుగుతాం లేదు, అలాంటి నరకంలో ఒక లీటర్ అసలు వాటర్ బాటిల్ కాదు కదా, ఎన్ని ట్యాంకులు పంపించినా అది ఆరిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నేను యాతన పడుతున్నాను అంటున్నాడు. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను. చాలామంది ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కొన్ని రకాలైన డిసీజ్ వచ్చి వాళ్ళు నేను ఎందుకు ఈ భూమి మీద బ్రతకాలి అని డాక్టర్స్ని అడుగుతూ ఉంటారు. మర్సీ కిల్లింగ్ అంటారు, మీకు తెలుసు. నేను ఈ బాధను భరించలేకపోతున్నాను, నన్ను చంపేయండి. అమెరికా దేశంలో ఉంది, మన ఇండియాలో కూడా ఉంది, ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల్లో మర్సీ కిల్లింగ్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, పేషెంట్ బ్రతుకున్నప్పుడు తను ఎంతో వేదనతో ఎంతో బాధతో ఉన్నాడు కాబట్టి ఇతను బ్రతకడం కష్టం కనుక మర్సీ కిల్లింగ్ ఇద్దామని వాళ్ళు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళని ఈ లోకంలో నుండి తప్పించాలనుకుంటారు. అంటే వాళ్ళు టెంపరీగా ఆ బాధను భరించలేకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మరి ఈయన పరిస్థితి ఏంటి చెప్పండి? ఈయన పరిస్థితి ఏంటి? ఆయన అగ్నిలో కేకలు వేయుచున్నాడు. కేకలు చూడండి, అగ్ని జ్వాల యాతన పడుచున్నాను. యాతన, ఒక బాధ యాతన కాదు. ఎవరిని వచ్చారనుకో, నేను చచ్చిపోతున్నాను, నేను భరించలేకపోతే నీ బాధ, నన్ను విముక్తి చేయండి మహాప్రభు అన్నప్పుడు, సరే నీకు ఎందుకు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా అనేసి అతన్నే ఎందుకు నువ్వు చనిపోతున్న క్షేమం అనుకుంటున్నావు కాబట్టి అని అతనికి ఇంజక్షన్లు ఇచ్చో ఏదో ఇచ్చో కొంచెం అలా పడుకోబెట్టానుకోండి, మరలా కొంతకాలం లేచి నన్ను రక్షించండి మహాప్రభు, నేను అసలు ఈ బాధను తట్టుకోలేకపోతున్నా అన్నప్పుడు, సరే నీ పరిస్థితి ఇలా ఉంది అనేసి అతన్ని ఏదో రకంగా పాయిజన్ ఇచ్చి ఎవరో ఒకరు అతన్ని చంపేసిన తర్వాత అతన్ని ఏ మట్టిలోనో లేకపోతే ఏ కట్టెల మీద పెడతారు. సో కట్టెల మీద పెట్టినప్పుడు కాల్చినప్పుడు కూడా బూడిదలో నుండి కూడా
నన్ను రక్షించిన మహాప్రభు, నేను ఈ బాధను భరించలేకపోతున్నాను అని అన్నాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అంటే చావు అనేది ఉండదు ఆ బాధకి. ఈయన బాధ పరిస్థితి అదే, ఈయన పరిస్థితి కూడా అదే. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెబుతున్నాడు. అంటే భూమి మీద ఏ క్యారెక్టర్స్తో ఉన్నాయో, లగ్జరీ లైఫ్ జీవించాడో, ఈయన బేదరికంగా ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత ఉన్న లోకం అనేది ఆపోజిట్ అయిపోయింది. ఈయన అక్కడ వేదన పడుతున్నాడు, ఆయన అక్కడ నెమ్మది పొందుచున్నాడు, నెమ్మది పొందుచున్నాడు. ప్రియులారా, అసలు ఈ ధనవంతుడు చేసిన తప్పేంటి? ఈయన ఏమన్నా దొంగతనం ఏమైనా చేశాడా? అక్కడ ఏమైనా రాయబడి ఉందా? ఏమైనా పాపం ఏమైనా చేశాడా? ఏమైనా రాయబడి ఉందా? కానీ అతను తప్పు చేశాడు, అది ట్రూ, పాపం చేశాడు. కానీ బైబిల్లో ఆ పాపాన్ని గురించి రాయబడలేదు. కానీ అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో అన్నదానికి అబ్రహాము గారు ఒక రీజన్ చెప్పాడండి. నిజంగా ఆ రీజన్ విన్నప్పుడు మనం అందరూ కూడా ఆలోచించాలి, మన మనస్సులు పెట్టాలి. ఈరోజు మనం వింటున్న ఈ మాటలు మన మనస్సు, మన ఆలోచనలు పెట్టి ఎంతవరకు ఏ పరిస్థితిలో మనం ఉన్నామో అని ఆలోచించాలి. చూస్తారా ఒకసారి 25వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చి యాతన పడుతున్నావు తెలుసా? నీవు నీ జీవిత కాలమందు, దేవుడు ఒక జీవిత కాలాన్ని ఇచ్చాడు, ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు, బ్రతుకు కాలాన్ని ఇచ్చాడు. అది 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు. నీవు నీ జీవిత కాలమందు నీవు ఎలా బ్రతకావో తెలుసా? నీకిష్టమైనట్టు. ఇది నోట్ చేసుకోండి, నీకిష్టమైనట్టు నువ్వు బ్రతికావు, సుఖాన్ని అనుభవించావు. అలాగూ నేను లాజము కష్టము అనుభవించాను. జ్ఞాపకం చేసుకో. ఏంటి, తనకిష్టం వచ్చినట్టుగా బ్రతకం కూడా తప్పేనా? కోర్టులో కేసేయండి, కోర్టులో కేసేసి అయ్యా నాకు శిక్ష వేశారు, దానికి కారణం ఏంటంటే నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికాను, ఇల్లు నా ఇష్టం, ఉద్యోగం నా ఇష్టం, దేహం నా ఇష్టం, బ్రతుకు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకడం తప్ప అని కోర్టులో కేసేస్తే తప్పు కాదమ్మా, రైటే అని పంపించేస్తారు ఇంటికి. ఇది ఇండియన్ కావచ్చు, అమెరికన్ కావచ్చు, ఈ దేశ చట్టాల పీనల్ కోడ్ ప్రకారము తప్పు కావచ్చు, తప్పు కాకుండా ఉండొచ్చు. కానీ దేవుని చట్టంలో నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు బ్రతికినా అది తప్పే. నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికినా అది తప్పే. ఎందుకంటే దేవుడు తనకిష్టం వచ్చినట్టుగా ఆయుష్ ఇచ్చాడు, తనకిష్టం వచ్చినట్టుగా దేహాన్ని ఇచ్చాడు, తనకిష్టం వచ్చినట్టుగా జీవితాన్ని ఇచ్చాడు, తనకిష్టం వచ్చినట్టుగా మనకన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఎలా చెప్పండి? ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి కదా. ఎవరు ఇచ్చారో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి కదా. ఉద్యోగం చేస్తున్నాం కదా, ఆఫీస్కి వెళ్తున్నాం, మన బాస్ ఉంటారు, ఎన్నో అసైన్మెంట్స్ ఇస్తారు, నా ఇష్టం ఎలా అయితే నేను చేసేస్తానంటే ఊరుకుంటారా? ఫైర్ అంటారు అంతే. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కదా మనం ఇక్కడ ఉన్నది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రోటోకాల్ ఇక్కడ ఉంది, ప్రాసెస్ ఉంది. యూ హ్యావ్ టు ఫాలో ఇట్. అవసరమైతే కేటీ తీసుకో, నేర్చుకో, కానీ నువ్వు ఎక్కడ పద్ధతి ప్రకారమే చేయాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి కుదరదు. ఒకవేళ చేసావు అనుకోండి, కంపెనీ పాలసీ ప్రకారం, నామ్స్ ప్రకారం మేము ఉంచుకుంటాం అంటారా చెప్పండి? ఫైర్ అంటారు అంతే, హైర్ అండ్ ఫైర్ పాలసీ ప్రకారం. అలాగే ఈ భూమి మీద దేవుడు ఎన్నిచ్చాడు, ఆయుష్, ఆరోగ్యాన్ని, ఈ యొక్క పంచభూతాలను, బ్రహ్మాండాన్ని, విశ్వాన్ని. ఇది లేదు అనేది లేదు. చెప్పాలంటే లాజరు పరిస్థితి బాగుందా, మన పరిస్థితి బాగుందా చెప్పండి? మన పరిస్థితే బాగుంది. లాజరు పరిస్థితి ఘోరంగా ఉంది. ఆకలేసిన అన్నం తెలియని పరిస్థితి, దేహం అంతా రోగాలు, వైద్యం లేదు, సరైన బట్టలు లేవు, సరైన ఇల్లు లేదు, సరైన జీవితం లేదు. సరిగా లేకపోయినా ఆయన సరిగా బతికాడు. సరిగా ఉన్న ఈరోజు సరిగా బ్రతకటం లేదు ప్రపంచ ప్రజలు. అందుకే దేవుడు యేసుప్రభు వారు ఈ యొక్క యథార్థ సంఘటనను ఈ ప్రపంచానికి చూపిస్తున్నాడు. 2 జీవితాలను చూపించాడు. 2 జీవితాలను చూపించి చాయిస్ కూడా మీకే ఇచ్చాడు, మనకే ఇచ్చాడు. ఆయన ఎప్పుడు ఎవరిని బలవంతంగా మార్చడు. చేస్తావా చేయవా అని నీ చాయిస్. ఏదైనా వనంలో దేవుడు మంచి చెడ్ల చెలువు నుంచి వృక్షాన్ని పెట్టి
చేయొద్దు అని చెప్పాడు అంతే. చేస్తానికి వెళ్తున్నప్పుడు ఆయన ఏమైనా కత్తిపట్టుకుని నిలబడ్డా? మీరు చేయకూడదని చేయనిచ్చాడు. అలా చేయనిచ్చారు కాబట్టి ఈరోజు అలాంటి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ భూమి మీద బ్రతుకున్న ప్రతి మనిషి నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా జీవితం, నా డబ్బులు, నాది 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 అని బతుకుతున్నాడు. ఒక వాస్తవమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఏది నీది కాదు. నువ్వు ఏది అనుకుంటున్నావు అది ఏది నీది కాదు. ఇది తెలుసుకునే లోపు జీవితం అయిపోద్ది. ఈయన పరిస్థితి కూడా అంతే. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో తెలుసా? దేవుని చట్ట ప్రకారము నీ జీవితకాలం, దేవుడు నీకు ఇచ్చిన నీ జీవిత కాలంలో నీకిష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికావు, నీకిష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికావు. అందుకే నీవెక్కడికి వచ్చావు. కానీ బీదవాడైన ఈ యొక్క లాజరు తన జీవితకాలంలో రోగం వచ్చినా, తినడానికి తిండి లేకపోయినా, కష్టం వచ్చినా నేను దేవుని కోసం బ్రతకాలనుకున్నాడు, నీతిగా బ్రతికాడు. అందుకే తను అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడ్డాడు. ఎక్కడికి కొనుపోబడ్డాడు తెలుసా? ఎక్కడ కొనుపోబడ్డాడు? పరదేశు కొనుపోబడ్డాడు. చూడండి, కింద స్టోరీకి మనం చూస్తే, బైబిల్లో కొన్ని వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు అవి ఎంతగానో మనల్ని ఆలోచింపచేస్తాయి, ఆనందింపచేస్తాయి. చూద్దాము. అదే లూకా సువార్త చూస్తే 26వ వచనం మనం చదువుదాం. 26వ వచనం, 16వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుదాం. 26వ వచనం చదివితే, లూకా సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు గోరువారు దాటి పోకుండానట్లు, అక్కడి వారు మా యొద్దకు రాకున్నట్లు మాకును మీకును మధ్య అగాధం ఉంచబడింది. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నేను వేదన పొందుతున్నాను, కష్టాల్లో ఉన్నాను, కేకలేస్తున్నాను, లాజర్ని ఇక్కడ పంపించు అని అన్నప్పుడు కుదరదు. రిక్వెస్ట్ చేశాడు. ఏమనంటే ఆ రిక్వెస్ట్ కుదరదు. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రావడానికి కుదరదు. ఆ మధ్యలో ఒక అగాధం ఉంది అన్నాడు. ఇంతకీ ఈ యొక్క లాజరు గారు ఎక్కడికి వెళ్ళారంటే పరదేశు వెళ్ళాడు. యేసుప్రభువు వారు భూమి మీద ఉన్న దినముల్లో దొంగతో అంటాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతారు? పరదేశకు వెళ్ళిపోతారు. చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళములో. బైబిల్లో చూస్తే పాతాళములో 2 ప్లేసులు ఉంటాయి. ఒకటి నెమ్మది పొందే స్థలము పరదేశు, 2 వేదనకరమైన స్థలము, దాన్ని మన భాషలో చెప్పండి నరకము. ఈ పాతాళాన్నే షియోల్, హేడీస్ అనే పదాలతో మనం దీన్ని చెబుతూ ఉంటాం, పలుకుతూ ఉంటాం. ఈ రెండింటికి మధ్య ఏంటంటే ఒక అగాధం ఉంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి ఛాన్సే లేదు. చనిపోయిన తర్వాత అందరూ పరలోకం వెళ్ళరు. ముందు చనిపోయిన తర్వాత అందరూ పరలోకం వెళ్ళిపోతారని మనం అనుకుంటాం, కానీ బైబిల్ ప్రకారం పరలోకం వెళ్ళరు, పరదేశి వెళతారు. పరదేశి వేరు, పరలోకము వేరు. ఇది గమనించాలి. ఇది ఈ యొక్క ప్యాసేజ్లో ఈ విషయాలన్నీ క్లియర్గా మనకు కనబడుతూ ఉన్నాయి. అప్పుడు ఇతనికి అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే, ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పించుకోలేను. లాజర్ గారు ఇక్కడికి రారు, నా పరిస్థితి ఘోరమైపోయింది అని అతడు తన బాధతో ఏం మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలు మనం చూద్దాము. అతను అంటున్నటువంటి మాటలు ఆ యొక్క 26వ వచనం తర్వాత మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, అప్పుడు తండ్రి అని పలుకుతున్నాడు. చూడండి, తండ్రి అయిన అబ్రహామా అనే పదము ఆయన అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే, ఈ భూమి మీద అసలు తండ్రి అయిన అబ్రహామా అని అర్థం కాలేదు ఆయనకి. అబ్రహాం గురించి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే చనిపోయాడో ఇక తండ్రి గురించి అర్థమైపోతుంది, దేవుని గురించి అర్థమైపోతుంది, అన్నీ అర్థమైపోతున్నాయి. అంటే బ్రతుకున్నప్పుడు, ఈ దేహంలో ఉన్నప్పుడు మనకు అర్థం కాంది ఒక్కసారి ఈ దేహాన్ని విడిచిపెడితే మొత్తం అర్థమైపోతూ ఉంటుందండి. మొత్తం అర్థమైపోతుంది. ఈయనకి మొత్తం అర్థమైపోయి ఆయన అడుగుతున్నటువంటి మాటలు, ఆయన అడుగుతున్నటువంటి రిక్వెస్ట్ ఏంటో మనం చూద్దాము. 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. అప్పుడు వచ్చేసింది అనమాట.
అయ్యో నేనే లగ్జరీగా ఆనందంగా నేను బతికానంటే ఇప్పుడు నా పరిస్థితి వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు ఇప్పుడు ఆయన ఒకసారి రివైండ్ చేసుకున్నాడు. నా పరిస్థితి ఎలా ఉందంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం ఉంటుంది. నాకు 5 సహోదరులు ఉన్నారు అని చెప్తూ ఏమన్నారంటే, నాకు 5 సహోదరులు ఉన్నారు నైనా, వారు ఈ వేదనకరమైన స్థలము రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వాణిని పంపవలని కోరుచున్నాను. ఏం రిక్వెస్ట్ అండి అసలు, ఏం రిక్వెస్ట్ అంటే చనిపోయిన వారు బ్రతికున్నటువంటి వారికి వెళ్ళి ఇదిగో ఇక్కడ భయంకరమైన పరిస్థితి ఉంది అని చెబితే నమ్ముతారు, ఒకసారి పంపించు అని అడిగినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట నిజంగా నమ్ముతారా? అప్పుడప్పుడు చూస్తే చనిపోయినటువంటి పరిస్థితుల్లో చాలా బాధాకరంగా ఉంటుంది. ఎవరైనా మన ప్రియులు కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, చనిపోయినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఎవరైనా ఒక భర్త చనిపోయాడు అనుకోండి, భార్య ఎంతో వేదనతో ఏడుస్తూ ఉంటుంది, చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఆఖరికి అందరూ వస్తారు, సమయం అయిపోయింది, ఊర్లో వాళ్ళందరూ కూడా తీసుకువెళ్ళిపోవాలి, మన కార్యక్రమాలు చేయని అన్నప్పుడు ఆ పెట్టిన కానివ్వండి, ఆ కట్టెల మీద ఉన్నటువంటి ఆ యొక్క దేహాన్ని, శరీరాన్ని, శవాన్ని తీసుకువెళ్తున్నప్పుడు భార్య ఇంకా చాలా వేదనతో ఆ శవం మీద పడుతూ తీసుకువెళ్ళొద్దని చాలా బతులాడుతూ ఉంటుంది, ప్రాధేయపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఆ ఎమోషన్స్ని అలా పండిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఒక పొరపాటున సరే అమ్మా నువ్వు ఇప్పుడు దాకా కాపురం చేసావు, నీ భర్తనే ఉంచమంటున్నావు కదా అని అక్కడే ఉంచి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఏంటి అంటే ఆ బ్రతికున్నప్పుడే ఆ యొక్క భర్త యొక్క దేహము, శరీరం అవసరం, కానీ ఒక్కసారి ఆ ఆత్మ అనేది దేహము నుండి వెళ్ళిపోతే ఆ దేహం అవసరం లేదు. భర్తకైనా అవసరం లేదు, పిల్లలకైనా అవసరం లేదు, ఊరో వాళ్ళు కూడా అవసరం లేదు. ఎంత స్నేహితులైనా సరే 6 అయిందండి అంటారు, 6 అయింది, మన ఈ పాటికి మనం కార్యక్రమం చేయాలి, తొందర పెడతా ఉంటారు. ఎందుకంటే చనిపోతే ఎవరికి అవసరం లేదు. సరే అవసరం లేదు, తీసుకువెళ్ళారు. ఆ తర్వాత భర్త మీద ప్రేమ ఉంది కాబట్టి నెక్స్ట్ డే అర్ధరాత్రి తలుపు కొట్టి మార్తమ్మా అని క్యాక్ వచ్చింది అనుకోండి, అనే వాయిస్ వచ్చింది అనుకోండి, తలుపు తీయగానే నేను నీ భర్తను అని అనగానే నిజంగా ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఉంటుంది చెప్పండి. బతుకున్నప్పుడు వినలేండి, చచ్చిపోయిన తర్వాత చెప్పడానికి వస్తే ఎవరైనా వింటారు? ఎవ్వరు వినరు. మన ప్రియులే వచ్చి బ్రతికినప్పుడు చెప్పడానికి వస్తే ఎవ్వరు మనం విన్నాం. ఏమనుకుంటాం? దెయ్యం అనుకుంటాం, పారిపోతాం. బతుకున్నప్పుడు వాళ్ళే చెప్పాలి, అంటే మనిషే చెప్పాలి తప్ప దెయ్యాలు గల చనిపోయిన వారుగా వచ్చి చెప్పడానికి కుదరదు, ఆత్మలు చెప్పడానికి కుదరదు. అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట, ఆయన చేసిన రిక్వెస్ట్కి ఆయన అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే అందుకు అబ్రహాము ఆయన ఏమైనా వేడుకున్నాడంటే ఈ వేదనకరమైన స్థలము రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వాని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను అని ఆయన వేడుకున్నప్పుడు అంటున్నాడు చూడండి అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? ఆ కాలంలో మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు బ్రతుకున్నారు, వారి మాటలు వినవలనని ఆయనతో చెప్పగా ఇప్పటి కాలంలో దేవుని పిల్లలు, దైవజనులు ఉన్నారు, వారి మాట వినాలి. వాళ్ళు వాక్యం చెప్తున్నారు, దేవుని మాటలు చెప్తున్నారు, ఆ మాటల ప్రకారం విని బ్రతికితే మీకు బ్రతుకుంటుందే, మీరు ఇక్కడ రారు. లేకపోతే మీ ఇష్టానుసారంగా బ్రతికారనుకోండి, పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుంది. చూడండి, ఈ యొక్క రియల్ స్టోరీలో, ఒక ట్రాజడీ స్టోరీలో ధనవంతుడి పాత్ర ఎంత దీనంగా వెళ్ళిపోయింది, ఫ్లిప్ అయిపోయింది. భూమి మీద ఉన్నప్పుడు మంచిగా బ్రతికిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక విషాదంలోనికి వెళ్ళిపోయాడు, బాధకరమైన వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దాన్ని చేసిన ఒకే ఒక తప్పేంటో తెలుసా? తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు ఈ భూమి మీద. తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం, మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ఇది ప్రశ్న. దేవుడు అన్ని ఇచ్చాడు కదా, అన్ని ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఈ భూమి మీద ఇదే బ్రతుకని బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఇది బ్రతుకు కాదు, ఇది కేవలము 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంతా బాగుంటాయి. ఇప్పటికీ ధనవంతుడు కాలుతూనే ఉన్నాడు. లాజరు
నెమ్మది పొందుతూనే ఉన్నాడు. అతను ఈ భూమి మీద బ్రతికింది ఎన్ని సంవత్సరాలండి? చాలా తక్కువ. ఆ తర్వాత ఉన్న సంవత్సరం కొన్ని కోట్ల సంవత్సరాలు. ఈరోజు అమాయక ప్రజలు, అమాయక జనాంగము, ప్రపంచంలో మనుషులందరూ దేవుడు పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని దగ్గరికి రావటం లేదు. ఒకవేళ చెప్పినా దేవుని మాటలు విన్న ప్రకారం బ్రతకటం లేదు. కేవలం ఈ లోకంలో ఎలా సుఖాలు అనుభవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా డబ్బు సంపాదించాలి అని ధనాన్ని ప్రేమిస్తూ దానికోసమే తమ జీవితాన్ని దారాదత్తం చేసుకుని సంపాదిస్తే ఆ సంపాదనలో ఒక పొల్లు కూడా, ఒక చిన్న పెన్నీ కూడా తీసుకువెళ్ళలేడు. ఎవరికో ఇచ్చి వెళ్ళిపోవాలి, అంతే కదండి. ఎవరికో ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే. చివరిలో వాడు కూడా ఏం తినలేడు. తినాలన్నా ఈ షుగరో లేకపోతే బీపీయో ఏదో రోగాలు ఏదో ఒకటి వస్తుంది ఈ దేహానికి. 70 సంవత్సరాలు తాగితే ఆయాసమే, దుఃఖమే. మరి ఇంత కష్టపడ్డావు కానీ దేనికోసం? ఇలాంటి మాయ, ఇలాంటి అన్యాయం చేసే ధనాన్ని మీరు ప్రేమిస్తే మీరు అన్యాయం అయిపోతారు. మనం అన్యాయం అయిపోతాం. అందుకే దేవుడు ధనవంతుడు లాజరు ఈ యొక్క రియల్ ఇన్సిడెంట్ని తీసుకుని వచ్చి, ఇది కథ కాదు, యథార్థమైన సంఘటన తీసుకుని వచ్చి మీరు ఎలా బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ ధనవంతుడికి మారు మనసు పొందే అవకాశం లేదు కదా. ధనవంతుడికి మారు మనసు పొందే అవకాశం లేదు. మరలా ఒకవేళ బ్రేక్ ఇచ్చి పాతాళంలో మీకు ఒక 1/2 hour బ్రేక్, మీరందరూ భూమి మీదకి వెళ్ళండి అంటే పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. ఆత్మలు వచ్చేసి ఇంట్లో వాళ్ళందరినీ ఎంత భయంకరంగా వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఒరే మా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ బ్రేక్ లేకుండా ఉంది మా పరిస్థితి, కనీసం మీకైనా కనీసం బ్రేక్ ఉంది, మీకైతే మీ జీవితం బాగుంది, కనీసం మీరైనా మారండి ఎంతగా వాళ్ళ పరిస్థితి కనీసం కొంతగా వాళ్ళు బుద్ధి చెప్పడానికి వాళ్ళ ముందుకు వచ్చి ఏదో రకంగా వాళ్ళని కొట్టో తిట్టో వాళ్ళకి వాస్తవాన్ని తెలియజేయడానికి ట్రై చేస్తారు. కానీ అది లేదే, వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు రావడానికి కుదరదు, వారు మారు మనసు పొందడానికి కుదరదు, వాళ్ళు వచ్చి చెప్పడానికి కుదరదు. కానీ ఈ భూమి మీద చెప్పబడుతున్నప్పుడే మీరు ఆలోచన చేయాలి. యువర్ చాయిస్ ఇస్ యువర్ ఇండివిజువల్ చాయిస్. భర్తగా నీవు నీ పని చేయాలి, భార్యగా నీవు నీ పని చేయాలి. నీ ఆత్మ నువ్వు ఆలోచన చేసుకోవాలా, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోవాలా, నీ గురించి నువ్వు. ఎందుకంటే ఇది ఒక కాంబో ప్యాకేజ్ లాగా ఉండదు, ఇండివిజువల్ సాల్వేషన్ అనమాట. ఇది ఎలా బ్రతుకుతున్నావు, దేవుని కోసం ఎలా ఆలోచిస్తున్నావు, నీ కోసమే ఆలోచిస్తున్నావా, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా, దేవుడు ఇచ్చిన జీవిత కాలాన్ని దేవుని కోసం ఆలోచించలేని పరిస్థితులు ఉంటే ఇదే మిక్కిన అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఒక్కసారి ఆలోచన చేయి, దేవుని దగ్గరికి రా. దేవుడు మనకి మరొక అవకాశం ఇచ్చాడు. ధనవంతుడు లేని అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు, మారే అవకాశాన్ని మనకిచ్చాడు. మారదాం, మన ఇష్టం వచ్చినట్టు కాదు, దేవుని ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుదాం. అప్పుడు మనం జీవించే జీవితం కోట్ల సంవత్సరాలండి. ఆ నిత్య రాజ్యం కోసం బ్రతకాలంటే ఈ భూమి మీదే నువ్వు బ్రతికిన బ్రతుకే దాన్ని డిసైడ్ చేస్తుంది. నీకు పరలోకమా, పాతాళమా, నెమ్మది పొందే స్థలమా, వేదనకరమైన స్థలమా అనేది దేన్ని డిసైడ్ చేస్తుంది? ఈ భూమి మీద నువ్వు దేవుని కోసం బ్రతికే బ్రతుకే. ఈ భూమి మీద నువ్వు దేవుని కోసం బ్రతికే బ్రతుకే. యేసుప్రభువు వారు వచ్చి తన రక్తాన్ని అర్పించి మన పాపాలని కడిగినా, పాపాలు కడుక్కొని ఇంకా మన కోసమే బ్రతుకుతూ పాపంలోనే బ్రతికితే ఇంకా ఉపయోగం ఉంది చెప్పండి. అందుకే దేవుడు సంఘాన్ని, సమాజాన్ని, ఈ లోకంలో మనుషులు కూడా ఎగ్జాంపుల్ చూపించి అడుగుతున్నారు, ఎలా బ్రతుకుతున్నాం. ఒకసారి మోషేకి వచ్చిన శ్రమ ఏంటో తెలుసా? ఆయనకు వచ్చిన శ్రమ ఏంటంటే, నువ్వు రాకుమార్తె యొక్క కుమారుడు, ఒక్కసారి నేను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకో చాలు, ఈ రాజ్యము నీదే, ఈ సింహాసనము నీదే అంటే ఆయన అనుకున్నాడు, ఈ అల్పకాలం అంటే ఈ భూమి మీద బ్రతికే చాలా అల్పకాలము, పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. ఆయన జ్ఞానవంతుడు. అంటే సింహాసాన్ని ఇచ్చి నువ్వు చక్కగా ఈ ధనము, ఈ సింహాసనం, ఈ వజ్ర వైడూర్యాలు, ఈ సామ్రాజ్యం నీదే అన్నప్పుడు ఆయన కళ్ళతో చూశాడు, కాళ్ళతో తన్నేశాడండి. ఆయన గొప్ప వ్యక్తి. మనమైతే దాని వెనక పరుగెడతా ఉంటాం అంతే. అవసరమైతే దేవుని కూడా పక్కన పెట్టేసి ప్రభువా ఇది ఇచ్చినందుకు స్తోత్రం అని జీవితాంతం దాని వైపే మనం ముడిచిపోతాం తప్ప దేవుణ్ణి పట్టించుకొని జనాంగము ఒకనాడు ఇజ్రాయేలీలు. మన పరిస్థితి ఎలా ఉంది?
ఇక్కడ ధనవంతుడు పేదవాడు కాదండి. ధనవంతుడైనా పేదవాడైనా దేవుని కోసం నువ్వు ఎలా బ్రతుకుతున్నావు. ఒకవేళ పేదవాడైనా దేవుని కోసం బ్రతకపోతే పాతాళానికి వెళ్ళిపోతాడు. ధనవంతుడైనా దేవుని కోసం బ్రతికితే, దేవుడి ఇష్టం వచ్చినట్టు బ్రతికితే దేవుడు అనుకున్న నిత్య రాజ్యంలోనికి వెళుతున్నాడు. ఇది డిసైడ్ అయ్యేది ఈ భూమి మీద మనము జీవించే బ్రతుకు కాలము. ఎలా బ్రతుకుతున్నాం అని ఆలోచన చేసుకుందాం. మోషే గారైతే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటంటే ఈ లోకం శాశ్వతం కాదు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము, అంటే నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఆ భాగ్యం ఈ భూమి మీద దొరికే భాగ్యము కాదు, పరలోకంలో ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చే గొప్ప భాగ్యం అని అనుకుని ఆయన బ్రతికాడు. ప్రియులారా, ఈ చిన్న చిన్నవి అశాశ్వతమైనవి వీటి కోసమే మనం పరుగు పందెంలో ఈడ్చుకుంటూ వెళ్ళిపోతే, దేవుని పక్కన పెడితే మనమంత అమాయకులు, మనమంత బలహీనులు, మనలాంటి, ఇంకా చెప్పాలంటే నిజంగా మనలాంటి అమాయకులు ఇంకెవరు ఉండరండి. ఒక్కసారి ఆలోచించేద్దాం. నిజంగా దేవుని కోసం మనం సరి చేసుకుని దేవుని కోసం ఉన్నతంగా బతుకుని. చివరికి ఈ మాటలు చదివి నేను ముగిస్తాను. 1 తిమోతి రాసిన పత్రిక 6:17 చూస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. ధనాన్ని, అది స్థిరమైనది కాదు. ఈరోజు మన చేతుల్లో ఉన్న నోట్స్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు ఈరోజు మన దగ్గర ఉంటుంది, షాప్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఉంటుంది, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది స్థిరమైనది కాదు. ఆస్తి అయినా ధనమైనా వెళ్తూ ఉంటుంది. మన నమ్మకము అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఎవరి మీద నమ్మిక ఉంచాలి? దేవుని యందు నమ్మికించాలా? మరి ధనం సంపాదించడం తప్ప అంటే తప్పు కాదండి, దాన్ని ప్రేమించొద్దు. ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే, ఈరోజు మనుషులు ధనాన్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని వాడుకుంటున్నారు. కానీ చేయవలసింది ఏంటి? మనుషుల్ని ప్రేమించాలి, ధనాన్ని వాడుకోవాలా. ఆపోజిట్ అయిపోయింది. ధనాన్ని వాడుకోవాలి, అవసరానికి వాడుకోవాలా, కావాల్సిన కొనుక్కోవాలి, అవసరానికి వాడుకోవాలి. అన్యాయం సంపాదించిన అవసరం లేదు. దేవుని యందు నమ్మిక ఉంచాలా. కానీ వాళ్ళు అలా చేయలేదు, ధనవంతులు అలా చేయలేదు. ఈరోజు ఈ భూమి మీద ఉన్న బ్రతుకుతున్న ప్రజలు, 800 కోట్ల మంది ప్రజలు దేన్ని వెంబడిస్తున్నారు, దేనికోసం పరిగెడుతున్నారు, దేనికోసం ఆలోచిస్తున్నారంటే కేవలం ఈ భూమి మీద బ్రతకడం కోసమే అండి. అలా ఆలోచించొద్దండి ప్రియులారా. అలాంటి పనుల్లో మనం ఉండకూడదు. అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచకుండా సమస్తం మనకు ధారాళం చేసిన దేవుని యందే నమ్మిక ఉంచుడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. కనుక దేవుని ఆజ్ఞ ప్రకారము మనం ఎలా బ్రతుకుతున్నామని మనం ఆలోచిద్దాము. 1 తిమోతి 6:18-19 చివరికి వచ్చిన భాగాన్ని చదివి నేను ముగిస్తాను. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో లోకమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. రాబో లోకం అంటే ఈ లోకం ఒకటి ఉంది, రాబో లోకం ఇంకోటి ఉంది. కాబట్టి ఈ లోకము కంటికి కనబడుతుందే శాశ్వతమని, ఒకవేళ మన తరంలో అందరూ వెళ్ళిపోతున్నా మనం కూడా వెళ్ళిపోతామని తెలిసినా ఈ లోకం కోసం మనం ఆలోచిస్తే ఎలా? అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. రాబో లోకమునకు మంచి పునాది తమ కొరకు వేచుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అని ధనము గలవారును, సత్క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు, సత్య సంబంధమైన క్రియలు, దైవ సంబంధమైన క్రియలు, వారి కోసం వాళ్ళు అంటే సత్క్రియలు అన్న ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి షేర్ చేయాలి. ప్రతిదీ కూడా మనమే అనుకోకుండా చుట్టుపక్కల అనేక మంది నశించిపోతున్నారు. వాళ్ళ కోసం మనం ఎలా సత్క్రియలు చేయాలి, వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి, దేనికోసం మనం ఏం చేయాలి అని ఈ భూమి మీద సత్క్రియలు చేసిన వారే ప్రియులారా దేవుడిచ్చే ఆ మహా ఉన్నతమైన రాజ్యంలోనికి వెళతారు, వారసులు అవుతారు. కాబట్టి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నాం. అందరూ కూడా లేచి తలలు వంచండి. దేవానికి ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ధనవంతుడు లాజరు గురించి అనేకమైన విషయాలతో మీరు మరలా మాతో మీరు మాట్లాడారు తండ్రి. ఒక యథార్థమైన వాస్తవమైన సంఘటనను మా మధ్య ఉంచి మేము ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అన్న విషయాన్ని ప్రభువా మీరు మాకు ప్రబోధించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాబో లోకానికి మంచి పునాది ఈ భూమి మీద ఉన్నప్పుడు మేము వేసుకోవాలి. మా క్రియలు, మా ఆలోచనలు, మా బ్రతుకు అయ్యా
నీకిష్టం వచ్చినట్టుగా ఉండాలి, మాకిష్టం వచ్చినట్టుగా కాదు. మాకిష్టం వచ్చినట్టుగా కాదు ప్రభువా. ఆ రీతిగా మమ్మల్ని అందరిని కూడా మీరు ఆయత్తపరచండి, సిద్ధపరచమని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, బలపరచమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.